లోనైనా విజయసాయిరెడ్డి నోరు విప్పుతారా మద్య స్కామ్ మీద? ఆయన గుట్టు విప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చర్చ అయితే చాలా బలంగా సాగుతోంది. ప్రధానంగా గతంలోనే ఆయన చేసిన వ్యాఖ్య మద్యం వ్యవహారాలకు సంబంధించి కర్త కర్మక్రియ అంతా కసిరెడ్డే అని ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఇంకా వివరాలే ఆయన దగ్గర ఉండుంటాయనేది ఈ విజయసాయిరెడ్డి నెల 18న సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే మద్యం స్కామ్లో విజయసాయిరెడ్డి నిందితుడిగా అనుమానిస్తూ నోటీసులు జారీ చేశారా లేక సాక్షిగా పరిగణిస్తున్నారా అనేది స్పష్టం కాలేదు. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. మద్యం స్కామ్లో ఆయన పాత్ర ఉందంటూ టీడీపీ, జనసేన, బీజేపీ గతంలో ప్రకటనలు చేశాయి. అయితే మారిన రాజకీయ పరిణామాలతో విజయసాయిరెడ్డి సాక్షిగా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఇప్పుడు వైసీపీని టెన్షన్ పెడుతోంది. గతంలో కాకినాడ లిక్కర్ స్కామ్లో విచారణకు వెళ్లిన విజయసాయిరెడ్డి సిఐడి పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించారట. తాను రాజకీయ సన్యాసం తీసుకున్నందున గతంలో జరిగిన అంశాలన్నీ చెప్పేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారట విజయసాయిరెడ్డి. సిఐడి విచారణ అనంతరం ఆయన మద్యం స్కామ్పై కీలక ప్రకటన చేశారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి